Daily. Taste the Daily. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర ఇవాళ 1150 పెరిగి 1,40,460కి చేరింది. అటు కేజీ వెండి ధర 7,000 పెరిగింది. దీంతో తాజాగా కిలో వెండి 2,75,000 వరకు చేరింది. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండటంతో బంగారం వెండిపై ముదుపర్ల దృష్టి సారిస్తున్నారు. డాలర్తో పోల్చుకుంటే రూపాయి క్షీణిస్తుండడం కూడా బంగారం వెండి ధరల డిమాండ్ కారణంగా కనిపిస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి అనలిస్ట్ సత్యనారాయణ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, ఏంటి మళ్ళీ బంగారం వెండి ధరలు పెరగడానికి కారణం ఏంటి? ఏం లేదు, రాత్రి అమెరికాలో సుప్రీంకోర్టు డెసిషన్ ఉంది. ఏది? ఈ సుంకాలు టారిఫ్ల మీద. దాంతో ఆ సుంకాలు టారిఫ్లు ఏవైతే ఉన్నాయో అవి చాలే అంటే పోస్ట్ పోన్ అయింది ఆ అనౌన్స్మెంట్. ఏది? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎప్పటికీ జనవరి 14వ తారీఖు. ఎమ్మటే మళ్ళీ గోల్డ్ సిల్వర్ పాజిటివ్ అవటం, బిట్ కాయిన్ ఇవన్నీ మళ్ళీ అమెరికా మార్కెట్ లో ఆల్ టైమ్ హైకి వెళ్ళటం ఇవన్నీ జరిగినాయి. అయితే ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కంటే అంటే అప్పుడు ట్రంప్ ఏమంటుండంటే ఈ జడ్జిమెంట్ కనుక అంటే ఈ సుంకాలు టారిఫ్ వలన అమెరికా ఏదైతే ఉందో అంటే ఆర్థికంగా బలోపేతం అవుతుంది ఈ సుంకాలు టారిఫ్ల వల్ల అని చెప్పేసి ఆయన అనడం జరిగింది. అయితే ఈ జడ్జిమెంట్ మాత్రం రాలేదు. ఒకటి, ఈ గోల్డ్ సిల్వర్ పాజిటివ్ గా ఉండటానికి ఏంటిది? ఒకటో ఇది పోస్ట్ పోన్ అవటం. నెంబర్ 2, ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో నిరుద్యోగిత అది తగ్గడం జరిగింది. మళ్ళీ తర్వాత ఈ జనవరి మంత్ ఎండింగ్ లో 27, 28 తారీఖు మళ్ళీ ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ ఉంది. 10వ తారీఖు, 14వ తారీఖు పోస్ట్ పోన్ ఏది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కి, 27, 28కి ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల మీద మళ్ళీ డెసిషన్ ఉంది. అది మీటింగ్ ఉంది. అది ఒక పావలా తగ్గించేస్తారని ముందే అనౌన్స్మెంట్ జరగడం జరిగింది. అంటే దాంతో ఈ గోల్డ్ సిల్వర్ మళ్ళీ అన్ని కాపర్ అనుకోండి ఇవన్నీ కూడా పాజిటివ్ లోకి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇవాళ సెలవు, రేపు సెలవు. మనకి మళ్ళీ మండే వచ్చేటప్పటికి ఇది ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశాలే కనబడుతున్నాయి. రేపు రాత్రికి మనకి తెల్లవారుజామున 4:30కి ఇంటర్నేషనల్ మార్కెట్లు ఓపెన్ అవుతాయి. ఆ ఇంటర్నేషనల్ మార్కెట్లను బట్టి మళ్ళీ మన మార్కెట్లు రేపు ఉదయం అంటే సోమవారం నాడు మన మార్కెట్లు ఎట్లా అనేది మనం చూసుకోవచ్చు. సింపుల్ గా ఏంటిది అంటే ఏం లేదు, ఇదంతా వల్టాలిటీ ఉంటుంది. ఒక రోజు పెరగటం, ఒక రోజు తగ్గటం, ఒక రోజు అంటే ఏదో ఒక న్యూస్, ఏదో ఒక అనౌన్స్మెంట్, ఏదో ఒకటి జరగటం. దాంతో మళ్ళీ ఇప్పుడు ట్రంప్ $100 బిలియన్ వెనిజులా కోసం ప్లాన్ చేయడం అనేది కూడా ఒక న్యూస్. మళ్ళీ ఇరాన్ ఇష్యూ ఒకటి జరుగుతుంది. అంటే ఇవన్నీ తోటి రోజు అనిశ్చిత పరిస్థితులు. అంటే ఒక రోజు షేర్ మార్కెట్ మీద ఇప్పటికి కూడా ట్రంప్ సుంకాలు టారిఫ్ల మీద ఆయన పాజిటివ్ లోనే ఉండు. ఒకవేళ ఆయన అనడం ఏంటిదంటే ఒకవేళ కనుక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ట్రంప్ కి అన్ఫేవర్ గా కనుక వస్తే అమెరికా ఎకానమీకే దెబ్బ తగులుతుంది. ఇప్పుడు ఈ సుంకాలు టారిఫ్ల తోటి అమెరికాకి ఇన్కమ్ వస్తుందని ఆయన చెప్పడం జరిగింది. అంటే అమెరికా ప్రపంచంలోనే ఇప్పుడు బలోపేతం అవుతుందని చెప్పడం ఆయన అనౌన్స్మెంట్ అన్నమాట. అందుకోసం అని చెప్పేసి మరి ఏం జరుగుద్ది, ఎలా వస్తుంది ఏంటిది అనేది మనం 14వ తారీఖు దాకా వెయిట్ చేయాల్సిందే. మళ్ళీ 14వ తారీఖు వరకు ఒక రోజు పెరిగి ఒక రోజు అంటే పెరిగినప్పుడు షార్ట్ కవరింగ్ అంటారు, ఏదో న్యూస్ తోటి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అంటారు. మళ్ళీ 14వ తారీఖు జడ్జిమెంట్ ఉంటుందా లేదా, న్యూట్రలా, పాజిటివా, నెగిటివా, లేకపోతే పోస్ట్ పోన్ అనేది మళ్ళీ మనకి 14వ తారీఖు మళ్ళీ తెలుస్తుంది. మళ్ళీ 14వ తారీఖు అయిపోయినాక ఈ గోల్డ్ సిల్వర్ మాత్రం కంటిన్యూ పాజిటివే. ఎందుకంటే తగిన కొద్దీ మళ్ళీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకోసం అంటే మళ్ళీ జనవరి 27, 28కి ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు డెసిషన్ ఉంది. అది ఆల్రెడీ అనౌన్స్ చేశారు తగ్గిస్తారని. అంటే గోల్డ్ సిల్వర్ కాపర్ అన్ని మళ్ళీ పాజిటివ్ లోనే ఉంటాయి. తగ్గితే మళ్ళీ తగ్గేది కొంచెం, పెరిగేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ మన వీడియో ఎవరైతే వింటుందో చూస్తుందో వాళ్ళు గోల్డ్ సిల్వర్ కాపర్ తగ్గినప్పుడల్లా ఎంటర్ అవ్వచ్చు. అయితే కాపర్ మాత్రం ఈటీఎఫ్ లేదు, గోల్డ్ సిల్వర్ ఈటీఎఫ్లు ఉన్నాయి. కొనుక్కుంటూ యావరేజ్ చేసుకోవచ్చు. కాపర్ మాత్రం మల్టీనేషనల్ కంపెనీ ఈటీఎఫ్లు ఉన్నాయి. అవి కనుక కొనుక్కోవాలంటే ఒక ఎంఎన్సీ అకౌంట్ ఓపెన్ చేయాలి మనం, అంటే యుఎస్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేయాలి. అయితే ఎవరైతే ఈ వీడియో వింటుందో వాళ్ళ బ్రోకింగ్ ఫర్మ్ వాళ్ళతో అడగాలి. ఏమని? నేను యుఎస్ ఈటీఎఫ్ కొనుక్కోవడానికి కానీ యుఎస్ షేర్లు కొనుక్కోవడానికి ఎలిజిబిలిటీ ఉందా లేదా అని అడగాలి. అడిగిన తర్వాత వాళ్ళు ఓకే కనుక అన్నారు అనుకోండి, అప్పుడు దాంట్లో ఏం చేయాలంటే మన ఇండియన్ కరెన్సీ ట్రాన్స్ఫర్ పెట్టాలి. అంటే మనం డిమాట్ ట్రేడింగ్ అకౌంట్ కి ఎట్లయితే మనం పే ఇన్ పే అవుట్ అంటాం, అంటే కొనుక్కోవడానికి మనం బ్యాంక్ అకౌంట్ నుంచి ఫండ్స్ ఎట్లయితే ట్రాన్స్ఫర్ పెడతామో అలానే ఈ పే ఇన్ పే అవుట్ యుఎస్ అకౌంట్ కి పెట్టాలి. యుఎస్ అకౌంట్ అంటే డాలర్లు చేయాలి.
అంటే ఏంటిది, మన డిమాట్ అకౌంట్ ట్రేడింగ్ అకౌంట్ లో మనం ఒక 10,000 కనుక వేస్తే, అంటే 1000 వేసినాం అనుకోండి, $1 90 అనుకోండి ఉదాహరణకి, ఈ ఛార్జెస్ అన్ని పోను ఎన్ని డాలర్లోకి కన్వర్షన్ అయి చూపిస్తుంది అది. అప్పుడు అదంతా జరగడానికి ఒక 2 రోజుల ప్రాసెస్. ఈ 2 రోజుల తర్వాత అప్పుడు మనము కాపర్ ఈటీఎఫ్లు కానీ అమెరికా షేర్లు కానీ కొనుక్కునే అవకాశం ఉంటుంది. అదంతా కూడా కొంచెం అంటే ఆన్లైన్ లో చేయొద్దు ఎవరికి వాళ్ళు, ఎందుకంటే ఆన్లైన్ లో చేసేదో మిస్టేక్ చేస్తే ఈ పైసలు పోయే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ అవి రికవరీ చేసుకోవటం కానీ అవి మళ్ళీ మన అకౌంట్ కి రీఎంబర్స్మెంట్ చేసుకోవటం కానీ చాలా పెద్ద ప్రాసెస్. దాని బదులు ఎవరైతే బ్రోకింగ్ ఫర్మ్ ఉందో వాళ్ళతోటి ఫోన్ లో మాట్లాడి, లేకపోతే వీలైతే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ ఆఫీస్ లో ఫిజికల్ గా కూర్చొని ఒక్కసారికే ఇది ఒకసారి ప్రాసెస్ స్టార్ట్ అయిపోయి అలవాటు తెలిసిపోయినాక అర్థమైనాక అప్పుడు నెక్స్ట్ నుంచి వాళ్ళు చేసుకోవచ్చు కంటిన్యూగా. ముందేం చేయాలంటే సుమారు కాదు అనుకుంటే ఒక $10 $100 అమౌంట్ పే చేయాలి. $10 అనుకోండి ఒక $1000, 900 పెడితే ఒక $1000 పెడితే ఒక $10 ముందు అసలు యాక్టివిటీస్ జరుగుతున్నాయా లేదా, అందులో జమ అవుతుందా లేదా అవన్నీ చూసుకోవచ్చు. తర్వాత $100, $1000, $10,000 ఎవరి కెపాసిటీని బట్టి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ని బట్టి. ఏంటి అంటే ప్రస్తుతం గోల్డ్ సిల్వర్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గా భావించచ్చా లేదా ఇంకా ధరలు పెరిగే అవకాశం? సేఫ్ అనే కదా చెప్పేది. ఎందుకు అంటే జనవరి 14కి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, జనవరి 27, 28కి ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల డెసిషన్ ఉంది. వడ్డీ రేట్లు తగ్గిస్తారని అనౌన్స్మెంట్ కూడా మనం ఇప్పుడు చెప్తుంది అదే. వడ్డీ రేట్ల డెసిషన్ కూడా అయిపోతుంది, పావులో తగ్గిస్తారని అంటున్నారు. కాబట్టి తగ్గినప్పుడల్లా ఇప్పుడు కొనుక్కోమనే చెప్పేది. ఈ 2026లో మళ్ళీ గోల్డ్ సిల్వర్ కాపర్ పెరుగుతుందని చెప్తున్నాం మనం ఇప్పుడు కూడా. ఎందుకోసం అనంటే ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమైతుందో తెలియదు, అది 14వ తారీఖు. అయితే ఇప్పుడు ట్రంప్ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ట్రంప్ ఏమంటుండు, అమెరికా బలోపేతం కావాలి అంటే సుంకాలు టారిఫ్లు ఉండాలి అంటుండు. ఈ సుంకాలు టారిఫ్లు కనుక ఒకవేళ సుప్రీంకోర్టు కనుక ఏదైనా జడ్జిమెంట్ కనుక ట్రంప్ కి ఎగనిస్ట్ కనుక వస్తే, అంటే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఏమంటున్నాయి, ఈ సుంకాలు టారిఫ్లతోటి ఎగుమతి చేయలేకపోతున్నాం, మాకు వర్కౌట్ అయిపోలేదు, కాబట్టి ఈ సుంకాల టారిఫ్ని మామూలు ఉంచాలనేది వీళ్ళ వాదన. అయితే ట్రంప్ వాదన అమెరికా బలోపేతం కావాలి అంటే సుంకాల టారిఫ్లు ఇప్పుడు ఆల్రెడీ మాకు 1 year నుంచి సుంకాల టారిఫ్లతోటే మాకు బలోపేతం అయిందని చెప్తుండే ఆయన, ఎవరు ట్రంప్. అయితే అక్కడ ఇన్ఫ్లేషన్ పెరగడం జరిగింది, ఎక్స్పోర్ట్స్ అన్ని ఆగిపోవడం జరిగింది. ఇవన్నీ రాబోయే రోజుల్లో అస్తవ్యస్తమే షేర్ మార్కెట్. కాబట్టి మళ్ళీ గోల్డ్ సిల్వర్ పెరుగుతుందనే చెప్తున్నాం, పెరుగుతాయనే అంటున్నాం 2026లో. ఎందుకంటే ఇవన్నీ ఎక్కడో ఒక దగ్గర కొలికి రావాలి. ఈ కొలికి రాకుండా మనము చేయలేము. అంటే షేర్ మార్కెట్ అనేది ఏదైతే ఉందో అనిశ్చిత పరిస్థితుల్లో ఉన్నప్పుడు గోల్డ్ సిల్వరే పాజిటివ్ ఉంటుంది అన్నట్టు. కాపర్ ఒకటి ఈ సంవత్సరం యూసేజ్ ఎక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది, ప్రొడక్షన్ తక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది, ఇన్వెంటరీస్ నిల్వలు తగ్గిపోయినాయి, కనిష్ట స్థాయికి వచ్చేసినాయి అనేది ఇప్పటి వరకు ఉన్నటువంటి డేటా అన్నమాట. దీంతో మనము వెయిట్ చేయడం తప్ప ఏం లేదు. ఇంకోటి రోజు ఏదో ఒక ఇష్యూ, అంటే వెనిజులా ఇష్యూ. ఇప్పుడు మళ్ళీ వెనిజులా మీద $100 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు క్రూడ్ ఆయిల్ కోసం. మళ్ళీ ఇప్పుడు ఇరాన్ ఇష్యూ ఉంది ఒకటి, మళ్ళీ ఇప్పుడు చైనా వాళ్ళది తైవాన్ ఇష్యూ ఒకటి ఉంది, ఇప్పుడు రష్యా మళ్ళీ ఉక్రెయిన్ మీద మళ్ళీ దాడులు జరిపింది అనేది ఒక వార్త. మళ్ళీ వీటన్నిటితోటి షేర్ మార్కెట్ రోజు ఏదో ఒక బ్యాడ్ న్యూస్. ఇప్పుడు మన మార్కెట్ల మీద చాలా ఎఫెక్ట్ అనమాట. 500% సుంకం అనగానే నిన్న మొన్న మన ఇండియన్ మార్కెట్స్ ఎఫ్ఐఎల్ కంటిన్యూగా అమ్మటం, మన మార్కెట్లు ఫాలో అవ్వటం, మన మార్కెట్లు అంటే ఏం జరుగుతుంది అనేది తెలవకుండా ఉండటం. అంటే ఏంటి, రోజు ఒక అనౌన్స్మెంట్ తోటి ఎంత స్ట్రాంగ్ ఎకానమీ ఉన్నా కానీ మనది పడుతూనే ఉన్నాయి అనమాట. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో రోజు ఏదో ఒక కరెంట్ అఫైర్స్ న్యూస్ వస్తుంది, దాంతో అంటే ఒక రోజు 2 రోజులు పడటం, 2 రోజులు పెరగటం అట్లా జరుగుతుంది అనమాట. కాబట్టి మనం ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడు ఏ న్యూస్ బట్టి ఆ న్యూస్ తోటి మనం ఇప్పుడు పాజిటివ్ లోనే అంటున్నాం. ఏంటి బంగారం ధరలు ఇలా పెరుగుతూ పోతే స్టాక్ మార్కెట్ పై ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతోంది? మైనసే అదంతా క్లియర్ అయ్యేంత వరకు మైనసే. అయితే ఈ లోపల మన గవర్నమెంట్ ఊకోవడం అంటే ఏదో ఒక ప్లాన్ చేసి మళ్ళీ దాని మీద, ఉదాహరణకు అప్పుడు 25 నుంచి 50% చేయగానే మన జిఎస్టీ తగ్గించడం జరిగింది మన షేర్ మార్కెట్ లో. అప్పుడు కొంచెం మళ్ళీ పాజిటివ్ లో ఉంది, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కంటిన్యూగా ఫాలో అవుతుంది. ఎక్కడో ఒక దగ్గర ఇది వాల్యూ అంటే వాల్యూ ఉన్న స్టాక్స్ కొనుక్కోవడానికి ఇది మంచి ఆపర్చునిటీ అని నా అభిప్రాయం. ఎందుకంటే మా మార్కెట్ బాగా లేనప్పుడు వాల్యూ ఉన్న స్టాక్స్ కూడా తగ్గుతాయి. వాల్యూ ఉన్న స్టాక్స్ కొనుక్కోవడానికి ఇది ఒక ఆపర్చునిటీగా చూసుకోవాలి. ఉదాహరణకి నేను మీకు సింపుల్ చెప్తున్నాను, కరోనా టైంలో మొత్తం మార్కెట్ అంతా ఫాల్ అయింది. మ్యూచువల్ ఫండ్స్ ఎన్ఏవీలు కూడా 10% 15% పడిపోయినాయి. కానీ అప్పుడు ధైర్యం చేసి కొనుక్కున్న వాళ్ళకి వితిన్ 1 year లోపునే చాలా రెట్లు వచ్చినాయి. అంటే ఇది అలానే ఉంటుంది. మార్కెట్ అనేది ఏంటంటే ఒక స్థిరత్వం ఉండదు, రోజు ఏదో ఒక న్యూస్ తోటి పెరగటం తగ్గటం జరుగుతూ ఉంటుంది.
ఈ పెరగటం తగ్గటం జరుగుతూ ఉన్నప్పుడల్లా ఏం జరుగుతుంది? ఆపర్చునిటీస్ చూసుకోవాలి, కొనుక్కోవడానికి అవకాశం చూసుకోవాలి. మార్కెట్ పడిపోయింది అని అనుకోక్కర్లే. ఇప్పుడు రైట్ టైం టు ఎంటర్ అన్నమాట కొనుక్కోవడానికి. ఇంకొకటి మార్కెట్ మూడ్ ఇండెక్స్ అని ఒకటి ఉంటది. ఈ మార్కెట్ మూడ్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఎక్స్ట్రీమ్ బేర్ లో ఉంది. అంటే భయము, అతి భయము, ఆశ, అత్యాశ. అంటే ఏంది? మార్కెట్ ఆ టైం హైకి పోయినప్పుడు ఆశ అత్యాశలో ఉంటారు. ఇప్పుడు ఏంది? అదే దాన్నే గ్రీడ్ అండ్ ఫియర్ అంటారు అనమాట. అంటే ఏంది? భయపడటం కానీ అతి భయం కానీ. ఇప్పుడు ఎక్స్ట్రీమ్ గ్రీడ్ లో ఉంది, ఎక్స్ట్రీమ్ ఫియర్ లో ఉంది. ఎక్స్ట్రీమ్ ఫియర్ లో ఏదైతే ఉందో అంటే ఏంటి అర్థం? కొనుక్కోవడానికి మంచి ఛాయిస్ అనేది అర్థం అనమాట. అయితే ఇది ఎవరు ఫాలో అవుతారు, ఎంతవరకు ఫాలో అవుతారు అనేది మాత్రం వాళ్ళని బట్టి ఉంటుంది. అంటే ఈ ఏదైతే అంటే ఫియర్, ఎక్స్ట్రీమ్ ఫియర్. ఇప్పుడు ఎక్స్ట్రీమ్ ఫియర్ లో ఉంది కాబట్టి కొనుక్కోవడానికి ఛాయిస్. మొన్న ఈ మధ్య వరకు కూడా ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్ కూడా గ్రీడ్ కు దాటిపోయింది. అంటే ఎక్స్ట్రీమ్ గ్రీడ్ దగ్గరకు వచ్చేసింది అన్నట్టు. అంటే ఏంటిది? అక్కడ అమ్ముకోమని చెప్తుంది, ఇక్కడ కొనుక్కోమని చెప్తుంది. ఇవన్నీ కొంచెం అబ్జర్వ్ చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఓవరాల్ గా అయితే మన వీడియో ఏదైతే వింటున్నారో వాళ్ళకి ఏదైతే అంటే ఏ రోజుకి ఆ రోజు ఏదో ఒక న్యూస్ తోటి మన మార్కెట్ పెరగటమో తగ్గటమో జరుగుతూ ఉంది. మరీ గోల్డ్, సిల్వర్, కాపర్ అయితే మాత్రం ఇప్పుడు ప్రజెంట్ తగ్గితే కొనుక్కునేది. ఎందుకంటే ఇప్పుడు శుక్రవారం పెరిగింది కానీ మనకి అంటే రాత్రి పెరిగిన తర్వాత ఇవాళ మనకి మార్కెట్ సెలవు. అంటే సోమవారం ఉదయానికి మన మార్కెట్ మళ్ళీ ఏదైతే ఈ గోల్డ్, సిల్వర్ ఉన్నాయో పాజిటివ్ లోనే ఉండే అవకాశాలు కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.